హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మీ ప్రశ్నలు నా సమాధానంలో భాగంగా ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ పిక్ చేయడం జరిగింది. చాలామంది రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ తీసుకొని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ముందుగా మొదటి క్వశ్చన్ చూస్తే, ఫస్ట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ వెరిఫికేషన్ అనేది అది మన ఛాయిస్లో ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం ఆప్షన్స్ ఎంచుకున్నాక కింద మీరు గమనించినట్లయితే డివిజన్ సెలెక్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈజ్ అని మీరు ఏ డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డివిజన్ అక్కడ ఉంటుంది. ఒకవేళ మీరు ఏ డివిజన్ అనేది సెలెక్ట్ చేసుకోకుంటే అంటే ఆటోమేటిక్గా ఆన్లైన్ మీకు ఏదో ఒక డివిజన్ను కండక్ట్ చేస్తుంది. ఆ డివిజన్ అనేది మనకు అప్లికేషన్లో ఆప్షన్స్ కింద ఇలా ఉంటుందన్నమాట. మీరు ఫస్ట్ వెరిఫికేషన్కి ఏ డివిజన్ పెట్టుకున్నారో మీకు తెలియకపోతే మీ అప్లికేషన్ని ఒకసారి వెరిఫై చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఏ డివిజన్ అనేది. యూఆర్లో సెలెక్ట్ అయితే కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలామంది అడుగుతున్నారు. మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీలో సెలెక్ట్ అయినా కూడా అప్లికేషన్లో మీరు క్యాస్ట్ మెన్షన్ చేసి ఉంటే, అంటే బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని మెన్షన్ చేసి ఉంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే మిమ్మల్ని అలో చేయరు. అన్రిజర్వ్డ్ అంటే యూఆర్లో సెలెక్ట్ అయినప్పటికీ ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం. ఇంకొకటి ఏంటంటే ఓబీసీ వాళ్ళు, అంటే ఓబీసీ అంటే మీకు చాలామందికి తెలియట్లేదు. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఈ కేటగిరీస్ అందరూ కూడా ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని పోవాలి. సెంట్రల్లో మనకు ఓబీసీ సర్టిఫికేట్ రూపంలో ఇస్తారనమాట. స్టేట్లో బీసీఏ ఇట్ట గ్రూపులుగా ఉంటుంది, కానీ సెంట్రల్కి వచ్చేటప్పటికి అందరికీ కలిపి ఓబీసీ సర్టిఫికేట్గా మనకు మంజూరు చేయబడుతుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి స్టేట్ పరంగా ఉండే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకోండి. నెక్స్ట్, కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరమా? ఏమండి, మీకు సెలెక్ట్ అవుతానే మీకు మెసేజ్ రూపంలో కొన్ని డాక్యుమెంటేషన్స్ తెమ్మని చెప్తుంది. వాటిలో కంప్యూటర్ సర్టిఫికేట్ మెన్షన్ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ఈ మధ్య విడుదలైన అన్ని మెరిట్ లిస్టులో ఎక్కడా కూడా కంప్యూటర్ సర్టిఫికేట్ కావాలని ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఎవరైనా మీకు ఇబ్బంది పెడతారని భయం ఉంటే మీరు తీసుకోండి అని చెప్తున్నాను. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నాకు చాలా భయము, ఏదైనా లేదు అంటే మళ్ళీ నేను తెచ్చుకోలేను, నేను టెన్షన్ పడగలను అనుకున్న వాళ్ళు కంప్యూటర్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని తీసుకోండి. లేని వాళ్ళు కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు. కాబట్టి ధైర్యంగా వెళ్ళండి, ధైర్యంగా చెప్పండి. అక్కడ కూడా అడిగితే మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కంప్యూటర్ సర్టిఫికేట్ తెమ్మని మాకేం మెన్షన్ చేయలేదండి, కాబట్టి మేము తీసుకురాలేదు అని చెప్పండి. ఏమి ఇబ్బంది ఉండదు. ఓకేనా? నెక్స్ట్, బీపీఎం టార్గెట్స్ కంప్లీట్ చేయకపోతే జాబ్ తీసేస్తారా? కంపల్సరీ టార్గెట్స్ ఉంటాయండి. ఎవ్రీ ఇయర్కి ఇంత టార్గెట్ అని ఉంటుంది. కానీ ఈ టార్గెట్ అచీవ్ చేయకపోతే తీసివేయడం ఏమీ ఉండదండి. కొద్దిగా ప్రెజర్ పెడతారు వాళ్ళ మీద, టార్గెట్ చేయండి, లేకపోతే మీరు డివిజన్ హెడ్ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది, అక్కడ మేము కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తాము, అవన్నీ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుందని కొద్దిగా మన మీద ప్రెజర్ పెడతారు. అంతే తప్ప జాబ్ తీసే అవకాశము ఉండదు, మనకు శాలరీ కట్ చేసే అవకాశం ఉండదు, ఎటువంటి యాక్షన్ మన పైన తీసుకోకూడదు. ఆ విధంగా మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఆ టార్గెట్స్ అచీవ్ చేపియాలి కాబట్టి వాళ్ళు మన మీద కొద్దిగా ప్రెజర్ పెడతారు. అంతేగాని మనకు ఎటువంటి ఇబ్బంది చేయరు. ప్రెజర్ అనేది కంపల్సరీ ప్రతి జాబ్లో ఉంటుంది, దీనిలో కూడా అలానే ఉంటుంది. కానీ ఒక మంచి విలేజ్ దొరికినప్పుడు మనం ఆ టార్గెట్స్ అనేది ఈజీగా అచీవ్ చేయొచ్చు. కానీ ఒక చిన్న విలేజు, ఒక మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొద్దిగా టార్గెట్స్ అనేవి అవ్వవు, అప్పుడు కొద్దిగా ప్రెజర్ పడతాం. అది ప్రతి ఒక్కరు పడేదే. మీరు జాబ్లో జాయిన్ అయితే మీకు ఆటోమేటిక్గా ఎలా చేయాలి, ఎలా వాటి నుంచి మనం రెక్టిఫై అవ్వాలి అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్, మీరందరూ ఎదురు చూస్తున్న ప్రధానమైన క్వశ్చన్, జీడిఎస్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? ఈ జీడిఎస్ మెరిట్ లిస్ట్ అనేది కంపల్సరీగా వచ్చే వారం, అనగా సోమవారం 19వ తేదీ ఖచ్చితంగా విడుదలవుతుందండి. ఏదైనా కొన్ని కారణాల వల్ల డిలే అయితే 19, 20, 21 ఈ 3 తేదీల్లో కంపల్సరీగా రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఎందుకు అంటున్నానయ్యా అంటే, నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే మా
పై ఆఫీసర్ల ద్వారా నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 19వ తేదీ రిలీజ్ అవుతుంది. కానీ జీడిఎస్లో ఎలా ఉంటుందంటే ఒక టైం చెప్పినప్పుడు ఆ టైంకు దాదాపు అవుతుంది, కానీ ఎక్కువ సందర్భాల్లో మనకు ఆ టైంలో ఇవ్వకపోవడం జరుగుతుంది. కాబట్టి నేను 19, 20, 21 చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ 3 డేస్లో కంపల్సరీగా మనకు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే 90% కంటే ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ దయచేసి దీన్ని గమనించుకోండి. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అందరికీ రిప్లై ఇస్తున్నాను, కానీ ఏదైనా కొద్దిగా డిలే అవుతుంటుంది, ఒక 1 అవర్ 2 అవర్స్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని కొద్దిగా వెయిట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. నేను ఇప్పుడు చెప్పినవన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నైట్ 12 అయినప్పటికి కూడా మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. ఓకేనా? దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.